నాన్నగారిని మేఘాల మీద రప్పిస్తున్నారు. అంతేగా మరి. ఇళ్ళకి పండగ కాదు, ముందు సూర్య బట్టల కంటిన మరక పోవాలి కదా. పోతుంది. నోను పోగొడుతుంది. అక్క వెళ్ళి సమంతని పిలుచుకురా. ఆగండి, ఇప్పుడు తనెందుకు? ఈ మార్క్ పోవాలంటే సమంత వల్లే అవుతుంది. తనైతే బాగా ఉతుకుతుంది కదా, అందుకని. చెంప పగులుతుంది. పద్మ, నా చేతిలో కాదు, సూర్య చేతిలో. సాముద్నకి ఇలాంటి పనులన్నీ చెప్తే సూర్య ఊరుకుంటాడనుకుంటున్నావా? ఇంకెక్కడి సమంత, ఇంకెక్కడి వాళ్ళ లవ్. అదెప్పుడో కొలాప్స్ అయిపోయింది కదా. అంతేకాదు, సమంత నేనేది చెప్తే అది చేస్తుంది. అయితే సాముద్నకి ఆ పని చెప్పి చూడు, తర్వాత సూర్య ఏం చేస్తాడో అది చూద్దు గాని. అమ్మ సామాన్య, అసలు ఈ గోల, ఈ ఉతకడం, ఈ మరకపోవటం ఇవన్నీ ఎందుకు? నేను ఇంతకు ముందు చెప్పా కదా, విలియమ్స్ అన్నయ్య కోసమని మరిదిగారు పట్టుబట్లు కొన్నారని, అవి సూర్య దగ్గర పదిలంగా ఉన్నాయని చెప్పా కదా. ఆ బట్టలు తీసి సూర్యకిస్తే అయిపోయింది. అమ్మా అమ్మా, గుడ్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ. ఎందుకైనా మంచిది ఒకసారి శ్యామ్ అడిగి చూడమ్మా, తన మనసు మంచిది, తనే తీసిచ్చేస్తుంది. గుడ్ ఐడియా ఆంటీ, ఐ లైక్ యూ. అయ్యో పద, నువ్వెక్కడికే? అన్నిటికీ రయ్యంటూ బయలుదేరుతుంది, కర్మ. చంద్ర, రే చంద్ర, చంద్ర, రే నాతోరా. ఏమైంది? ఆ సామాన్య సాముద్ర గదిలోకి వెళ్తుంది. కళ్యాణి అత్తయ్య అంకుల్ బట్టలు సాముద్ర గదిలో ఉన్నాయని అమ్మ చెప్పింది కదా. ఆ బట్టల కోసం వస్తుంది. ఈ పిచ్చి సాముద్ర ఇచ్చినా ఇచ్చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ బట్టలు సామాన్యకు దొరకకూడదు. అవునా? ఇప్పుడు చూడు రా. హే చంద్ర, తప్పుకో. కుదరదు. నేను సమంతతో మాట్లాడాలి. కుదరదు. ఎందుకని? అదంతే. అక్క తప్పుకోమని చెప్పు. సార్, ఏంటి సార్ ఇది? తప్పుకోండి. ఇది మీ డ్యూటీలో భాగమా? కాదనుకోండి. అయితే మీకెందుకండి? చంద్ర, తప్పుకుంటావా తప్పుకోవా? తప్పుకోను. ఏంటి నీ అబ్జెక్షన్? అసలు నువ్వెవరు? నేనెవరా? నీ హ్యాండ్ మీద మెహందీతో రాసుకున్నావుగా, చదువుకో. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,